హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భాగ్య. ఇవాల్టి మన రెసిపీ ఏంటంటే కమ్మనైన అరిసెలండి. ఈ అరిసెలు ఒక్కటి తింటే చాలు, ఇంకా 2-3 తినాలనిపించే అంతగా టేస్ట్ ఉంటాయి కదా. మరి ప్రాసెస్ చాలా కష్టమని ఎక్కువ మంది చేసుకోరు. ఈ వీడియో చూస్తే ఏంటంటే కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు అనమాట. కాకపోతే మనం ఎక్కువ మొత్తంలో చేసినప్పుడు ఏంటంటే మనకు 3 or 4 మెంబర్స్ ఉంటే చాలా ఈజీ ప్రాసెస్. ఒక్కరు చేయడానికి మాత్రం కొంచెం కష్టమే అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఎక్కువ మొత్తం కదా, ఒక 10-15 అరిసెలు చేసినట్లయితే సింగిల్గా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేద్దామో చూద్దాం. ఇది 3 కిలోల బియ్యం పిండి అన్నమాట. నేను 3 కిలోల అరిసెలు చేస్తున్నాను కాబట్టి 3 కిలోల బియ్యం ముందు రోజే నానబెట్టుకోవాలి. ఈరోజు మనం అరిసెలు చేస్తున్నాము అంటే ఈరోజు ఏ టైంకి అయితే చేస్తున్నామో ఆ టైంకి 24 అవర్స్ బియ్యం నానబెట్టుకొని ఆ బియ్యాన్ని చక్కగా కడిగి గిన్నెకి వెళ్ళేటప్పుడు వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వంపేసి డైరెక్ట్గా అలానే తీసుకెళ్ళాలన్నమాట. అలా తీసుకొని పిండి పట్టించి తేగానే ఎంబటే చేసేటట్టుగా ఉంచుకోవాలండి. ఎందుకంటే పిండి ఆరిపోవద్దు, మనకు తడిగా ఉండాలి. అలా ఉంటేనే మనకు అరిసెలు అనేది చాలా మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట. పగిలిపోకుండా కూడా వస్తాయి. అసలు పిండి ఆరిపోతే ఏంటంటే మనకు అరిసెలు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పిండి అనేది తడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. అంటే మనం ఎప్పుడు చేస్తామో అప్పుడే రెడీ, ఒక హాఫ్ అన్ అవర్ ముందే పట్టించి పెట్టుకోవాలండి. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంటు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. 3 కేజీల బియ్యం మనం నానబెట్టి పట్టించాం కదా అండి, వాటికి 2.5 కేజీల బెల్లం తీసుకోవాలి. ఆ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 లీటరు వాటర్ పోసి ఇలా పెద్ద గుండి తీసుకొని మనం పాకు పట్టుకోవాలి. ఎందుకంటే మనం పిండి పోసి కలపడానికి చిన్న చిన్న పాత్రలు సెట్ కావండి. చాలా పెద్దగా ఉంటే మనకు ఫ్రీగా ఉంటుంది. ఈ బెల్లం పానకం పట్టేటప్పుడు ఏంటంటే మనము 1 కప్పు ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అరిసెలు తినేటప్పుడు మనకు నువ్వులు, కొబ్బరి అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగా ఉంటుందన్నమాట. చూడండి, ఇంకొంచెం యాడ్ చేసుకోవాలంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలోనే మనం ఈ బెల్లం పాకం పట్టే టైంలోనే వేసుకోవాలన్నమాట. ఇలా బెల్లాన్ని ఏంటంటే మనము పెద్ద గరిటెతో ఊకే కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మాడిపోయే అవకాశం, అడుగంటే అవకాశం, ఉండలు కట్టేది ఉంటుంది కాబట్టి అలా కలుపుతూ ఉండాలి. అలాగే 100 గ్రాముల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకు అరిసెలు అనేది చాలా టేస్టీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వల్ల స్వీట్లో మంచి టేస్ట్, అలాగే మంచి సువాసన వస్తుంది కదా. అందుకోసం స్వీట్లో కంపల్సరీగా ఇలాచీ వేస్తేనే చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. తినేటప్పుడు కమ్మగా ఉంటేనే కదండి తినాలనిపిస్తుంది. కాబట్టి ఇలాచీ పౌడర్ అనేది స్వీట్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి పాకం వచ్చిందో లేదో టెస్ట్ కోసం ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని కొద్దిగా అంతా అందులో వేస్తే ఏంటంటే మనకు ముద్ద కడితే ముద్దగా రావాలి. ముద్దగా వస్తేనే మనకు పాకు కరెక్ట్గా వచ్చినట్టు లెక్క, లేకపోతే మనకు పాకు రానట్టు. కాబట్టి ఇంకో 5 మినిట్స్ తర్వాత చూసుకుందాం. అయితే ఇలానే మనం కలుపుతూ ఉండాలండి. పాకాన్ని కలపకుంటే మనకు అడుగుబట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. మళ్ళీ సెకండ్ టైం కూడా వాటర్లో కొద్దిగా ఈ పాకును వేసి ముద్దగా చూద్దాము. ఇలా కన్నుమని శబ్దం వస్తేనే మనకు కరెక్ట్ పాకం వచ్చినట్టు. అరిసెలు చాలా బాగా వస్తాయి అన్నమాట, లేకపోతే ఖరాబ్ అయిపోతుంటాయి. చూడండి, ఇప్పుడు మనకు పాకు వచ్చిందని అర్థమైంది కదా. ఇప్పుడు స్టవ్ నుంచి మనం ఈ గుండి దించేసుకొని మనం బియ్యం పిండిని అందులో కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా ఈ విధంగా మనం కరెక్ట్గా కలుపుకోవాలి. ఇద్దరుంటేనే బాగా కరెక్ట్ అండి. ఒక్కరుంటే ఏంటంటే ఇది అసలు సాధ్యం కాదు. ఎందుకంటే ఇద్దరుంటే ఒకరు పట్టుకొని ఒకరు కలపడం అన్నమాట. ఇంకా వీటిని వేయించడానికి కూడా ఇంకో పర్సన్ ఉండాలి. కాబట్టి చూడండి, ఇలా మొత్తం ఉండలు కట్టకుండా చాలా కరెక్ట్గా చూసుకోవాలి. పిండి అనేది మనం కొంచెం ఎక్కువనే ఉంటే ఏంటంటే పాకం ఒక్కోసారి లూజ్ అయిందనుకోండి, అప్పుడు మనకి వేరే పిండి వేయలేం కదా. మన అందుకే కొంచెం పిండిని ఎక్స్ట్రా చూసుకోవాలి. ఎక్స్ట్రా మిగిలేటట్టుగానే ఉండాలి అన్నమాట.
చూడండి ఇలా ఉండలు కట్టకుండా చాలా స్పీడ్గా ఇలానే కలుపుతూ ఉండాలి. మనకి ఇది ఏ క్వాంటిటీలో వస్తుందో చూసుకుంటూ కొద్దిగా పిండిని యాడ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి. ఈ టైముల్ని కొద్దిగా పడితే ఏంటంటే ఇంకొంచెం వేసుకోవాలి. పిండిని మాత్రం మనం ఎక్స్ట్రా ఉంచుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. చూడండి ఇలా కలుపుతూ మనం పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా చూసుకోవాలి. చూడండి ఇలా పర్ఫెక్ట్గా ఇప్పుడు వచ్చేసింది మనకు. ఇలా స్పూన్ పైకి లేపితే ఏంటంటే కిందికి జారి పడాలి, కొంచెం లేట్గా అనమాట. మరీ స్పీడ్గా కూడా పడొద్దు కిందికి. చూడండి ఇప్పుడు మనం ఇది అరిసె చేస్తే ఏంటంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉందండి. ఇప్పుడు అరిసె పిండి చూడండి పాకం కరెక్ట్గా వచ్చి మనం పిండి కూడా కరెక్ట్ క్వాంటిటీలో కలుపుకున్నాం. ఇప్పుడు ఇలా దీంతో అరిసెలు చేస్తే చాలా బాగా వస్తాయి. ఇది ఎండిపోకుండా ఉండడం కోసం మనం అరిచేత్తో కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా ప్రెస్ చేయాలన్నమాట. దగ్గరికి ప్రెస్ చేస్తే ఏంటంటే గాలి చొరబడకుండా కొంచెం వేడిగా ఉంటూ మనకు మెత్తగా ఉంటుందన్నమాట. మళ్ళీ కొద్దిగా డ్రై అయితే ఏంటంటే మనకు అరిసెలు అనేది సరిగ్గా రావు. ఇక మనం ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా అరిసె పిండిని ఇందులో వేసుకుంటా చిన్న ఉండలు చుట్టు పెట్టుకోవాలి. అలా చుట్టు పెట్టుకొని ఒక పేపర్ మీద ఇలా అరిసెలు చేత్తో వత్తుకుంటూ ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసుకోవచ్చు. చూడండి ఇలా మందంగా కానీ పల్చగా కానీ, అంటే పల్చగా ఉంటే బాగోదండి. మళ్ళీ ఏంటంటే చాలా గట్టిగా తయారవుతాయి. మందంగా ఉంటే కూడా లోపల పిండి ఉడికిపోదన్నమాట. మీడియంగా మనం ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. 1 బై 1 ఒక 2, 3 వేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ మనం అరిసెల్ని ఇలా అంటే అరిసెల చెక్కలు అంటారు పైన ఉన్నాయి కదా, ఇప్పుడు వాటితో ఒత్తాలి. అలా ఒత్తడానికి వీలు కాదనమాట. మనం ఇలా ఒత్తడం కొంచెం టైం పడుతుంది. 2 or 3 వేసుకుంటే సరిపోద్ది అనమాట. చూడండి ఇలా పొంగుతాయి. వేయగానే 2 సైడ్స్ మనం కాలిన తర్వాత అరిసెల ఈ చెక్కలు ఉంటాయి అందులో వేసి చక్కగా ఆయిల్ అంతా పిండేసేయాలి. ఆయిల్ లేకుండా ఉంటాయి. ఆయిల్ ఉంటే మనం తినలేం కదా అండి. అందుకే ఇలా 2 స్పూన్లు అంటే ఇలా ఐరన్ ఉంటాయి, అంటే దీంట్లో స్టీల్ ఉంటాయి, చెక్కవి ఉంటాయి, స్పూన్లు ప్లేట్లో కూడా పెట్టి ఒత్తుకుంటారనమాట. కానీ ఇలా ఒకటి జాలీది ఉంటుంది, ఒకటి ప్లెయిన్ ఉంటుంది అనమాట. అందులో మిడిల్లో వేసి ఒత్తేస్తే ఆయిల్ అనేది చాలా ఈజీగా బయటకు పోతుంది. అప్పుడు మనకు అరిసెలు ఆయిల్ లేకుండా ఉంటాయి. అరిసెలు చేసుకోవడం చిటికెలో పని అయితే కాదబ్బా, కొంచెం కష్టంతో కూడుకుంది. అలాగే 2-3 హెల్ప్ చేయడానికి మాత్రం ఉండాలి. లేకపోతే ఒక్కరు చేసుకోవడం అంటే ఒక 10-15 అరిసెలు మిక్సీలో పిండి వేసి చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ మొత్తంలో చేయాలంటే మాత్రం 2-3 కంపల్సరీగా అవసరం అండి. ఇలా అరిసెలు అయిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో మనం చక్కగా ఆరబెట్టుకోవాలి. వేడి పోయేంత వరకు ఆరబెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఒక నెల రోజుల పాటు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ నొక్కి ఆల్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.